కొన్ని మతాలు ఏం చేసాయంటే నాకు మతమే ముఖ్యం, నాకు దేశం ముఖ్యం కాదు అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్లో వేసడం జరిగింది. ఓకే. అంటే నేను మతం ముఖ్యం కాదు అని నేను అనట్లేదు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంది మ్యామ్, నేను ఆర్మీలో 11 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ 11 సంవత్సరాలు నాకు ఏ రోజు మతం గుర్తుకు రాలేదు మ్యామ్, నాకు దేశమే గుర్తుకొచ్చింది. ఎందుకంటే నాకు దేశం ప్రయారిటీ అని చెప్పారు. కాకపోతే మీరు ఇప్పుడు ఇబాదత్ అంటాము, అంటే ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తున్నప్పుడు మతమే గొప్ప కదా. నువ్వు ప్రార్థన అయిపోయింది, నీకు ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు అన్న స్వేచ్ఛ మన కాన్స్టిట్యూషన్ అందరికీ ఇచ్చింది కదా. నువ్వు సిక్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రైస్తవ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, జైన్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ నీకు స్వేచ్ఛని నా రాజ్యాంగమే ఇచ్చింది కదా. నీ స్వేచ్ఛని నేను ముట్టుకోలేదు కదా. కాకపోతే నీ స్వేచ్ఛ వల్ల నా దేశానికి ఏమైనా నష్టం వస్తే దానికి ప్రశ్నించే హక్కు దేశానికి ఉంటుంది కదా.